హాయ్ అండి. ఏంటి చెట్టు చూపిస్తా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇదైతే జామ చెట్టు అండి. జామకాయ చెట్టు అయితే మనకి ఎంతో బెనిఫిట్ అయితే ఉంది. జామకాయలు అయితే మనం ఆల్రెడీ తింటాము, మీకు తెలిసిందేదే. ఆకులతో కూడా ప్రయోజనం అయితే ఉంది. ఏంటమ్మా అది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనము డైట్ చేస్తాం కదండి, భిన్న త్వరగా మనం సన్నబడాలి అంటే ఈ జామ చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులను అయితే తీసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ 1 ఆకు లేదా 2 ఆకు అయితే మార్నింగ్ టైంలో బాగా కాంచి 2 గ్లాస్ వాటర్లో 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు దీన్ని ఆకేసి బాగా కాంచుకోవాలండి. కాంచుకొని ఆ వాటర్ని అయితే తాగితే డెఫినెట్లీ సన్నమైతే అవుతారండి. ఇదైతే హెల్త్ ఇదండి, నేను ఎక్కడో చూశాను, నేను ట్రై చేశాను. కానీ నాకు ఈ ఆకైతే దొరకదు కదండి. నేను విలేజ్కి వస్తే మాత్రమే ఈ ఆకైతే దొరుకుతుంది నాకు. నేను ఎత్తుకోపోయిండేదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే ఉండే వరకు కాంచుకొని అయితే తాగానండి నేను. తర్వాత అయితే ఇసిపెట్టేశాను. అలా మీరైతే 1 మంత్ 2 మంత్స్ అయితే వచ్చాక తీసుకొని డైలీ మీరు యూస్ చేయండి. 1 గ్లాస్ వాటర్ అయితే పరగడపులో మార్నింగ్ తాగండి. డెఫినెట్లీ సన్నమంతు అయ్యే అవుతారు. జామ చెట్టు నుంచి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. కాయ అయితే యూస్ చేస్తాము, అలాగే ఆకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఆ బాధ ఉండదు అనుకుంటా, ఎందుకంటే డైలీ ఫ్రెష్ ఆకు అయితే దొరుకుతూ ఉంటుంది. మా సిటీలో ఉండే వాళ్ళకైతే ఆకు దొరకదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, కానీ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. మీకేమన్నా ఈ చెట్టు దగ్గరలో ఉంటే డైలీ ఒక ఆకు అయితే పెరుక్కొని జ్యూస్ అయితే చేసుకొని తాగండి. నీళ్ళు ఉడికి కాంచుకొని తాగండి, మీకైతే ఉపయోగం అయితే అవుతుందండి. మీకు ఈ టిప్ కానీ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.